హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఆషాఢంలో గోరింటాకు పెట్టేసుకున్నారా? నేను కూడా పెట్టుకుంటున్నానండి. అయితే ఈ యొక్క ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి? అసలు ఎర్రగా గోరింటాకు ఎందుకు పండుతుంది? గోరింటాకు వెనకాల ఉన్న చరిత్ర ఏంటి? అన్న విషయాలకొస్తే దీని వెనకాలైతే 2 రీజన్స్ ఉన్నాయండి. ఒకటి సైన్స్ దాగునుంది. ఒకటేమో శాస్త్రాల ప్రకారం ఒక కథ ఉందనమాట. అయితే ఫస్ట్ సైన్స్ గురించి చెప్తాను. తర్వాత మన యొక్క శాస్త్రాలకు సంబంధించి ఒక చిన్న చరిత్ర ఉంది కదా! ఆ చరిత్ర గురించి కూడా చెప్తాను. అయితే సైన్స్ గురించొచ్చేసరికి నాకైతే గోరింటాకైతే అంతగా ఇంట్రెస్ట్ ఉండదండి. ఏదో పెట్టుకోవాలి అంతే పెట్టుకోవడం తప్ప నాకస్సలు ఇంట్రెస్ట్ ఉండదనమాట గోరింటాకు. అరిచేతుల్లో పెట్టుకుంటాను. ఇంకా గోరులకొచ్చేసరికి అస్సలు గోరింటాకు పెట్టనండి. గోరుకి పెట్టను గోరింటాకు. ఎందుకంటే గోరంతా ఎర్రగా అయిపోతుంది. చాలా రోజులు ఆ ఎరుపుతనం పోదు. అది నాకు అంతగా ఇష్టపడననమాట. నేనే కాదండి ఈ మధ్య కాలంలో నేను చాలా మందిని చూసాను. ఏంటంటే గోరు రెడ్‌గా అయిపోతుంది. అదేమో పోదు గమ్ముని. నేనే కాదు చాలామంది పిల్లలు కూడా గోరుకి పెట్టనివ్వరు. అది గోరు రంగు అలా ఉండిపోతుందనమాట. అది మళ్ళీ గోరు దానంతట అది పోయేంత వరకు ఆ రంగు అలాగే ఉండిపోతుంది. చక్కగా వైట్‌గా ఉండదు గోరు. కలర్ మారిపోతుంది అని చెప్పి ఇష్టపడననమాట. ఇష్టపడకపోతే చాన్నాళ్ళు మా అమ్మ, మా అత్తయ్య గారు గోరుకు పెట్టుకోవాలి, గోరింటాకు పెట్టుకోవేంటి అని చెప్పినా సరే, ఏంటో మరి నాకు అది రంగు మారిపోతుందని చెప్పి ఇష్టపడేదాన్ని కాదు. ఇంతగా నాకు ఇప్పుడు ఈ మధ్య కాలంలో తెలిసిన ఒక రీజన్ తెలిసింది. అసలు గోరుకెందుకు పెట్టుకుంటారు గోరింతకన్న విషయం తెలిసాక, ఇంక బాబోయ్! ఇంక పెట్టేసుకోవాలి ఎలాగైనా సరే గోరుకని చెప్పి పెట్టేసుకుంటూ మొదలుపెట్టేసాననమాట. అయితే నేనేం తెలుసుకున్నాను అన్న విషయానికొస్తే అసలు గోరింటాకు అంటేనే గోరుకి పెట్టుకునే ఆకంటండి. మనం అరిచేతుల్లోని, అరికాల్లోని అందంగా పెట్టుకుంటాం కదా! అసలు పెట్టుకోవడానికి కారణం ఏంటంటే ఫస్ట్ గోరుకి కంపల్సరీ అరిచేతుల్లో పెట్టుకోకపోయినా ఫస్ట్ గోరుకు పెట్టుకోవాలండి గోరింటాకు. గోరుకెందుకు పెట్టుకోవాలి అంటే అక్కడికొచ్చే విషయానికొచ్చేసరికి గోరింటాకు అంటే మన ఆడవాళ్ళు ఉన్నాం కదండీ! మన ఆడవాళ్ళు ఎక్కువ శాతం నీటిలోనే ఎక్కువ పని చేస్తూ ఉంటాం. వంట చేస్తాం, కూరగాయలు కట్ చేస్తాం, బట్టలు ఉతుకుతాం. ఇప్పుడంటే వాషింగ్ మిషన్స్ వచ్చినియి. అప్పట్లో బట్టలు ఉతకడం, మళ్ళీనేమో అంట్లు తోమడం, ఇలాగ మన కూరలకు సంబంధించి చింతపండు అలాంటివన్నీ పిసకడం. ఎక్కువ చెమ్మలు ఉండడం వల్ల బ్యాక్టీరియా ఏదైతే ఉందో క్రిములు, కీటకాలు అయన్నీ కూడా మన గోరు చివరండి. మన గోరుల చివరి నుంచి మన యొక్క గోరు లోనకి వెళ్ళిపోతాయన్నమాట. వెళ్ళిపోయి గోరు చుట్టలు రావడం, ఫంగల్ ఇన్ఫెక్షన్ అవ్వడం, గోరు వాసిపోవడం, ఇలా వాసిపోయి కొన్నాళ్ళకి గోరు పుచ్చిపోద్దనమాట. పుచ్చిపోయి మొత్తం ఇంక గోరనేది ఉండకుండా మొత్తం ఊడిపోతది. ఆ విధంగా జరుగుతూ ఉంటాయనమాట. అలా జరగకుండా ఉండడానికి కంపల్సరీ గోరింటాకు పెట్టుకోవాలంటండి. ఇప్పుడంటే బ్యూటీ పార్లర్‌లో క్లీన్ చేయించుకుంటున్నారు. ఆ విషయం అదే మెనిక్యూర్, పిడిక్యూర్ అని చెప్పి చేయించుకుంటున్నారు కదా! చేయించుకుంటున్నారు. మరి అప్పట్లో అయేమి ఉండేవి కాదు కదా! మరి ఆడవాళ్ళకి ఆ గోరు లోన ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి? చేసుకునే మార్గం లేదు. అప్పుడు ఏ విధంగా చేసుకోవాలంటే ఈ యొక్క గోరింటాకు ఏదైతే ఉందో ఈ గోరింటాకు చక్కగా గోరు చుట్టూరు వేలు చుట్టూరు పెట్టేసుకోవడంతో ఆ యొక్క గోరింటాకు ఏదైతే ఉందో ఆ గోరు ఇరుకుల్లోకి గట్టా వెళ్ళి చక్కగా ఆ లోనున్న క్రిముల్ని బ్యాక్టీరియాస్ అన్నిటిని చంపేసి మొత్తం గోరంతా కూడా నీట్‌గా చేస్తదంటండి. నీట్‌గా చేయడం వల్ల మనకు ఫంగల్స్ ఇన్ఫెక్షన్స్, గోరు చుట్లు, గోరు పుచ్చిపోవడం అలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఈ గోరింటాకు కంపల్సరీ గోర్లుకి పెట్టుకోవాలంట. ఈ విషయం తెలిసాక అమ్మో! నిజమే కదా! అమ్మో! నిజమే కదా! మనం ఎంత ఇప్పుడు ట్రెండీగా చక్కగా వాషింగ్ మిషన్స్ ఇయన్నీ వచ్చేసినా ఎంతో కొంత నీటిలో తడుస్తూ ఉంటుంది కదా! మరి గోర్లు పుచ్చిపోతే బాగోదు అని చెప్పి ఇంకా సర్లే అని చెప్పి మరి ఇంత యొక్క ఆరోగ్యానికి సంబంధించి దాగున్నప్పుడు పెట్టుకోవాలి కంపల్సరీ అని చెప్పి అప్పటినుంచి గోర్లుకి పెట్టేసుకుంటున్నానండి. ఇంకా శాస్త్రాన్ని ప్రకారం గనక వచ్చేసరికి ఒక చిన్న కథ ఉందని చెప్పాను కదా! ఆ కథ కూడా మీతో షేర్ చేస్తాను. అయితే గౌరి ఇంటాకు అంటారంటండి గోరింటాకుని. గౌరి ఇంటాకు. అసలు ఆ పేరెందుకొచ్చిందంటే గౌరీదేవి అంటే మన పార్వతీదేవి తన స్నేహితులతో కలిసి ఒక పుష్పక తోటలో ఆడుకుంటూ ఉండగా మన గౌరీదేవి అయితే పుష్పవతి అవుతదంటండి. అవ్వగానే ఆ యొక్క రక్తపు చుక్క నేల మీద పడి మొక్క వస్తదంట. ఆ మొక్కను చూడగానే అక్కడున్న స్నేహితులందరూ కలిసి వెళ్ళి తన తల్లి గౌరీదేవి యొక్క తల్లి, తండ్రికి ఈ విషయాన్ని చెప్తారంట. ఈ విషయం తెలుసుకోగానే తల్లి, తండ్రి, స్నేహితులు రావడంతో మన గౌరీదేవి ఆ చెట్టు యొక్క ఆకుని తెంచడంతో చేతులు ఎర్రగా అయిపోతాయంట. ఎర్రగా అవ్వడంతో గౌరీదేవి ఆళ్ళమ్మ "అయ్యో! పిల్ల చేతులు ఎంత ఎర్రగా కందిపోయినాయో" అని చెప్పి అంటదంట. "లేదమ్మా కందిపోలేదు. నాకు ఎటువంటి నొప్పి లేదు. అలాగని ఎటువంటి బాధ లేదు. చూడడానికి భలే అందంగా ఉంది. నా చెయ్యి భలే అందంగా ఉంది" అని చెప్పి అంటదంటండి. ఈ యొక్క మాటలను విన్న తండ్రి ఆ కూతురు మాటలకి సంతోషించి నవ్వుతూ ఈ చెట్టుని గౌరీ ఇంటాకు అంటారు. ఈ పట్టుకాడ నుంచి ఈ చెట్టు ఆకు చక్కగా తెంచుకుని
ఆడవాళ్ళు సౌభాగ్యంగా గోరింతాకుగా చేతికి పెట్టుకుంటారు. చేతులకి, కాళ్ళకి వాళ్ళ అందాన్ని పెంచే ఒక ఇది కింద పెట్టుకుంటారు. అలాగే ప్రతి ఇంటి శుభకార్యంలోని ఈ గోరింటాకుని వాడతారు. అలాగే ఈ గోరింటాకు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళకి గర్భాశయ సమస్యలు రాకుండా ఉంటాయి అని చెప్పడం జరిగిందంటండి. అందుకే గోరింటాకు పెట్టుకోవడం సంవత్సరంలో ఒక్కసారన్నా గోరింటాకు పెట్టుకోవాలి అనే నియమంతో ఈ ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలని అన్నారనమాట. మరి సంవత్సరంలో అంటే ఎప్పుడన్నా పెట్టుకోవచ్చు కదా! ఈ ఆషాఢ మాసంలోనే ఎందుకు పెట్టుకోవాలని చెప్పారు అన్న డౌట్ వచ్చిందా? నాకైతే వచ్చిందండి. ఎందుకు ఎట్టుకోవాలని చెప్పారంటే ఆషాఢ మాసం అనేదండి ఆ యొక్క కాలం ఏదైతే ఉందో ఈ నెలంతా కూడా రోగాలు ఎక్కువ వచ్చే కాలం అండి. అంటే మన యొక్క మానవ శరీరాల్లో రోగనిరోధక శక్తి తగ్గిపోతుందనమాట. చుట్టూ క్లైమేట్ చేంజ్. అప్పటిదాకా విపరీతమైన ఎండలు, విపరీతమైన ఉష్ణోగ్రత పెరిగిపోయి ఉంటుంది. ఒక్కసారి వాతావరణం చల్లబడిపోయి వర్షాలు కురవడం కురుత్తు మొదలవుతుందనమాట. అప్పటిదాకా మన శరీరం అంతా కూడా వేడి ఉష్ణోగ్రతకి ఆ యొక్క వేడి యొక్క తత్వానికి అలవాటు పడిపోయి ఉంటుంది కదా! ఒక్కసారి వర్షాలు రావడంతో అనారోగ్య సమస్యలు రావడం ఈ విధంగా అనమాట. దానికి తగ్గట్టు వర్షాలు కురిసి ఎక్కడికక్కడ బ్యాక్టీరియాస్ ఉండిపోయి, క్రిములు, కీటకాలు ఉండిపోయి జ్వరాలు రావడం ఇయన్నీ జరుగుతాయన్నమాట. ఎక్కువ రోగాలొచ్చేది వర్షాకాలమే కాబట్టి అది కూడా ఈ ఆషాఢ కాలంలోనే. కాబట్టి ఈ యొక్క ఆషాఢ కాలంలో ఏసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి అటువంటి బ్యాక్టీరియాస్ నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి ఈ గోరింటాకు అనేది పెట్టుకోవాలని చెప్పారండి. ఇంత ఉందన్నమాట చరిత్ర గోరింటాకు పెట్టుకోవాలి అని ఎందుకన్నారనమాట. ఆషాఢ మాసంలో ఎందుకు పెట్టుకోవాలంటే మన రోగనిరోధక శక్తి పెరగడానికి, ఎటువంటి రోగాలు మనకు రాకుండా ఉండడానికి, మనల్ని మనం రక్షించుకోవడానికి ఈ గోరింటాకు అనేది పెట్టుకోవాలన్నమాట. ఇంకా ఇంకొక విషయం ఉందండి. ఈ గోరింటాకు పెట్టుకుంటే మంచి మొగుడొస్తాడు అనేవారు చిన్నప్పుడు. అవునండి నిజమే. గోరింటాకు పెట్టుకుంటే మంచి మొగుడు రావడం నిజమా అని అనుకుంటూ ఉంటారు. ఏ విధంగా ఆ మాట అన్నారో కూడా దానికి కూడా కారణం ఉందండి. గోరింటాకు ఎర్రగా పండింది అంటే గనక అది ఆళ్ళకి మంచి మొగుడొస్తారు అనేవారు. గోరింటాకు ఎర్రగా పండడం అంటే ఎలాగా? అందరికీ ఎర్రగా పండేసి మనకు కూడా ఎర్రగా పండింది అంటే గనక మన ఆరోగ్యం బావుంది. అందరిలాగే బావుంది. మన ఆరోగ్యంలో ఎటువంటి గర్భసంచి సమస్యలు గానీ, గర్భాశయ సమస్యలు గానీ ఎటువంటి సమస్య లేదు. ఆ అమ్మాయి యొక్క శరీర తత్వం అంతా బాగుంది అని చెప్పే నిదర్శన గోరింటాకు యొక్క తత్వం. దాని యొక్క రంగు ఏదైతే ఉందో ఆ రంగు మన చేతిలో కనపడాలనమాట. అదే అందరికీ పండి మనొక్కరికే పండకుండా గోరింటాకు సరిగ్గా పండట్లేదంటే గనక మన ఆరోగ్య సమస్య మొత్తం మీద ఆహ్, ఉష్ణోగ్రత సరిగ్గా లేకపోవడమో, లేకపోతే హార్మోన్స్ ఇన్‌బ్యాలెన్స్ అవ్వడమో, ఈ పీరియడ్స్ సమస్యలు ఉండడమో లాంటివి ఉంటాయన్నమాట. అలాంటి సమస్యలేమీ లేకుండా అన్నీ ఆ అమ్మాయి అంత ఆరోగ్యము బావుందంటే గనక రేపొద్దుట ఫ్యూచర్‌లో హస్బెండ్‌తో కూడా తన యొక్క జీవితాన్ని ముందుకి సాగిస్తది అనే అర్థంతో మంచి మొగుడొస్తాడు అని అనేవారనమాట. ఇప్పుడు గోరింటాకు అనేసరికి మళ్ళీని ఒకళ్ళు అదేంటి పండకపోతే మన ఆరోగ్యం బాలేదా అని కూడా చెప్పలేమండి. ఎందుకంటే గోరింటాకు పెట్టుకోవడం కూడా మనం చూసుకోవాలి. ఎలాగంటే గోరింటాకు ప్రతిసారి పండదండి. ఒక్కొక్కసారి భలే పండేస్తది. ఒక్కసారి అస్సల పండదు. ఒకే చెట్టు ఆకన్నా సరే. ఎందుకు పండదో తెలుసా? గోరింటాకు వర్షం వచ్చినప్పుడు కొయ్యకూడదండి. ఇప్పుడు గోరింటాకు సపోజ్ ఇయాల పెద్ద వానొచ్చేసింది. నేను మర్నాడెళ్ళి గోరింటాకు కోసి గోరింటాకు పెట్టుకుంటా గోరింటాకు పండదండి. అస్సలు పండదు. మీరు ఎన్నెయ్యండి అందులో అస్సల పండదు. ఎందుకంటే వర్షానికి ఆ యొక్క ఆకు తడిసి దాని యొక్క రసంతా పోతదండి. ఉత్తి పిట్టే ఉంటదనమాట. ఆ పిట్టి తెచ్చుకొని మనం పెట్టుకుంటే పండుతదా? పండదు కదా! అలాగనమాట. అంటే వర్షం వచ్చినప్పుడు గోరింటాకు కోసి పెట్టుకోకూడదు. అలా పెట్టుకుంటే గనక సరిగ్గా పండదు. ఒకేళ ఆ చెట్టాకు పండినా సరే. ఒక్కొక్కసారి మనకి ఎలాగంటే ఎండ బాగా కాసిన రోజు అలాగా ఒక వారం రోజులు వరుసగా ఎండ కాసిందంటే చక్కగా ఆ ఆకు ఆ రంగుని పట్టేసి ఉంచుతదనమాట. అలా పట్టేసి ఉంచటం మూల మనం చక్కగా పెట్టుకుంటే గోరింటాకు భలే ఎర్రగా అందంగా పండుతది. అదనమాట. అంటే గోరింటాకు సరిగ్గా పండలేదంటే మన హెల్త్ సమస్య బాలేదని కాదండి. అలాగని చెప్పి పండిపోతే గనక అంతా బావుందని కాదు. అంతా పండిందంటే ఖచ్చితంగా హెల్త్ బావుందని అర్థం. పండకపోతే గనక ఒక్కొక్కసారి చెట్టు ప్రాబ్లమ్ కూడా ఉంటుంది. వర్షాలు పడ్డప్పుడు గోరింటాకు పెట్టుకుంటే సరిగ్గా పండదు. అర్థమైందండి. ఈ విధంగా అనమాట. ఇంత చరిత్ర ఉంది గోరింటాకుకి. కాబట్టి ఆషాఢంలో కంపల్సరీ గోరింటాకు పెట్టుకోండి. చాలామంది పెట్టుకోవాలని కదా అని చెప్పి చక్కగా ఇలా కోన్లు, మెహందీస్ ఆ మోడల్స్ పెట్టుకోవద్దు. చక్కగా గోరింటాకు పెట్టుకోండి. నాలాగా గోర్లుకి పెట్టుకోలేనోళ్ళు ఎవరైనా ఉంటే గనక ఆ ఆలోచన పక్కకు పెట్టి చక్కగా గోర్లుకి కూడా పెట్టేసుకోండి. పెట్టుకున్నప్పుడు ఏదో అనుకున్నాను గానీ పెట్టుకున్నాక నాకు బానే అనిపించింది. బావుందనిపించింది. నేనెప్పుడు నాకు తెలిసుండగా పెట్టుకోలేదు. అందుకే ఇట్టిట్టు గోర్లు పోట్లు వస్తూ ఉంటాయి. ఇంక ఈ విషయం
తెలిసాక ఇంక శుభ్రంగా పెట్టుకుంటున్నాను. బావుంటుందండి ఎర్రగా చక్కగా బావున్నాయి. చాలా పెర్మనెంట్ నెయిల్ పాలిష్‌లా ఉందనమాట. సర్లేనండి ఇయి గోరింటాకు విషయాలు. ఉంటాను మరి.